ఆల్వాల్లో ఘనంగా హర్ ఘర్ తిరంగా యాత్ర దేశ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు గురువారం ఆల్వాల్ సర్కిల్ పరిధిలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా యాత్రను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొని జాతీయ పతాకాన్ని చేపట్టి ర్యాలీలో ముందుకు సాగారు. ఆల్వాల్ మీ సేవ కూడలి నుండి ఐజీ సర్కిల్ వరకు సాగిన ఈ యాత్రలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, సీనియర్లు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జాతీయ జెండాను చేతబట్టి దేశభక్తి నినాదంతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నియోజకవర్గ నాయకులు పరంకుశ మాధవ్, చింతల మాణిక్యం రెడ్డి, శ్రీనివాస్ వర్మ, అజయ్ రెడ్డి, కార్తిక్ గౌడ్, శ్రీధర్ రెడ్డి, త్రూప్లాన్ లక్ష్మణ్, బాబీ, అధికారి, భోగ విష్ణుమూర్తి, రాజిరెడ్డి, మురళి, ఉదయ్, ప్రకాష్, రామ్మోహన్ గౌడ్, మోయి, సుజాత, కరుణశ్రీ, పద్మిని, దేవి, ఉషా తదితరులు పాల్గొన్నారు. తిరంగా ర్యాలీ అనేది అల్వాల్ సర్కిల్లో ఈ 3 డివిజన్స్లో భారీ ఎత్తున జరిపించినందుకు ప్రతి ఒక్క డివిజన్ ప్రెసిడెంట్లు కార్తిక్ కానీ, అజయ్ కానీ, శ్రీధర్ కానీ చాలా బాగా కృషి చేసి ప్రతి ఒక్కరిని కాట్ చేసి ఇది పార్టీల అతీతంగా ప్రతి ఒక్క పార్టీతోని, ప్రతి ఒక్క కాలనీ మెంబర్స్తోని హర్ ఘర్ తిరంగా అనేది మన నేషనల్ ఫ్లాగ్ని తీసుకొని ఇండిపెండెన్స్ డే సందర్భంగా మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో ఈటల రాజేందర్ గారు భారీ ఎత్తున ఇవాళనే 4 ప్రోగ్రామ్ చేయించారు. ఈ 4వ ప్రోగ్రాం మన దగ్గరికి వచ్చారు. ఫస్ట్ ప్రోగ్రాం ఒకటి కుత్బుల్లాపూర్ పోయారు, కంటోన్మెంట్ పోయారు. ఇప్పుడు అల్వాల్కి వచ్చినాక మళ్ళీ ఇంకోటి ఈ కంటోన్మెంట్లోనే ఇంకో ప్రోగ్రాంకి వెళ్ళారు. ఇప్పుడే దీనికి మన ప్రతి ఒక్కరు ఇక్కడ కాలనీలకి అన్ని తరలి వచ్చినందుకు మేమందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. స్పెషల్గా మా సీనియర్ లీడర్లు ఇక్కడికి వచ్చిన స్టేట్ లీడర్స్ కానీ, సీనియర్ లీడర్ కానీ అందరూ కూడా బాగా ఎత్తున వాళ్ళంత సహాయంతో ఈ జెండా ప్రోగ్రామ్ని విజయవంతం చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు. స్పెషల్గా మీడియా పర్సన్స్ కూడా వీళ్ళందరూ, ఎందుకంటే ఈ నేషనల్ ఫ్లాగ్ అనేది ఎవరు ఒక్కరి గురించి కాదు, మొత్తం దేశం గురించి, నేషనాలిటీ గురించి అందరికీ చాటి చెప్పాలని ప్రతి ఒక్క స్కూల్స్లో కానీ, కాలేజ్లో కానీ ఈరోజు భారీ ఎత్తున స్టూడెంట్స్ కూడా చాలామంది వచ్చి వెళ్ళారు. మన ఈటల సార్ వచ్చేవరకే కొంతమంది ప్రోగ్రామ్ అటెండ్ అయ్యి వెళ్ళేందుకు వారందరూ కూడా కృతజ్ఞతలు. ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు స్పెషల్గా డివిజన్ ప్రెసిడెంట్స్, సీనియర్స్ లీడర్స్కి, మహిళా కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు. భారత్ మాతాకి భారత్ మాతాకి జై. నేడు మన యాంత్రిక జీవన విధానంలో మరమనిషిలా మారుతున్నటువంటి నేటి సమాజ జీవితంలో దేశం పట్ల ఔన్నత్యము, దేశభక్తి గురించి నేటి యువతరానికి తెలియజేయాలన్న ఉద్దేశంతో జరిగిన కార్యక్రమమే హర్ ఘర్ తిరంగా ర్యాలీ. 140 కోట్ల మంది జనాభాను మనము కులాల వారీగా, ప్రాంతాల వారీగా, మతాల వారీగా, వర్ణాల వారీగా, వర్గాల వారీగా విభజిస్తున్నాం. కాబట్టి నేడు దేశంలో అనైక్యత వాదం పెరుగుతున్నది. నేటి భారతదేశానికి వెన్నుపట్టైనటువంటి నేటి యువత కబంధ హస్తాలలో చిక్కుకొని మారక ద్రవ్యాలకు బానిసవుతున్నారు. కాబట్టి నేటి యువతను తట్టి లేపాలన్న ఉద్దేశంతో భారతదేశాన్ని ప్రపంచంలోనే విశ్వగురుగా చేయాలని సంకల్పం కట్టుకున్నటువంటి దిక్సూచి అయిన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు నేడు భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అహ్మదాబాద్ నుంచి అగర్తలా వరకు దేశంలో మనమంతా ఒక్కటే, కులం లేదు, మతం లేదు, వర్ణం లేదు, వర్గం లేదు, భేదం లేదన్న ఉద్దేశంతో
కేవలం మూడు రంగులైనటువంటి జెండానే మన భారతదేశం ఐక్యంగా ఉండాలని, భిన్నత్వంలో ఏకత్వం తీసుకురావాలన్న ఉద్దేశంతోనే ఏర్పాటు చేసినటువంటి ఈ తిరంగా ర్యాలీని అల్వాల్ డివిజన్లో ఈ సేవా నుంచి మొదలై మన ఓల్డ్ అల్వాల్ చౌరస్తా వరకు దిగ్విజయంగా కొనసాగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. భారత్ మాతాకి జై.